అందుకనే రాహుల్ గాంధీని దేశ ప్రజలు ఏమంటున్నారు తెలుసా? ఇట్లా అంటున్నారు, వాళ్ళ అమ్మ పేరు, వాళ్ళ తాత పేరు, వాళ్ళ నాయన పేరు, వాళ్ళ ఫ్యామిలీ పేరు చెప్పుకోకపోతే పూట గడవది, జిందగీలో ఆయనకు ఒక రొట్టె కూడా అయ్యారు, ఒక బన్ను ముక్క కూడా అయ్యారు అని చెప్పి దేశ ప్రజలు మాట్లాడుతున్నారు. నేషన్ హీస్ హిట్టింగ్ హార్డ్ అగేన్స్ట్ రాహుల్ గాంధీ. జవీర్ సింగ్ ప్రిన్స్ ఆఫ్ భావ్నగర్ ఏమని అన్నాడంటే, జల్వీర్ సింగ్ ప్రిన్స్ ఆఫ్ భావ్నగర్ ఏమని అన్నాడంటే, ఐ ఫీల్ వెరీ సాడ్ ఫర్ రాహుల్ గాంధీ, ఏ పర్సన్ హూస్ ఫాదర్ అండ్ మదర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ destroyed such an old party. I pray to the goddess to give him good health and some sense. నాకు లాస్ట్ సెంటెన్స్ కిక్కే వేరే. I pray to goddess to give him good health and some sense. అంటే రాహుల్ గాంధీ సెన్స్లెస్ అన్నట్టే కదా ఈయన మాట ప్రకారం. మీ రాజకీయ లబ్ధి కోసము సొంత తల్లిని పోగొట్టుకున్నాక కూడా మన పరాక్రమాన్ని చూపెట్టనీకిళ్ళు మన రక్షక బలగాలను అవమానించారు. అంతమంది సైన్యం తత్పర్ నిలబడనుండే, రండి నా కొడుకులారా చూస్తామనని. రాగానే ఐస్ క్రీమ్ మెల్ట్ అయిపోయిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏటీసీ పాకిస్తాన్ ఫ్లైట్కి ఎందుకు ఛాన్స్ ఇచ్చింది? నీకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినా ఇప్పుడు దిగుతాడా? ఇప్పుడు వస్తుందా ఏదైనా ఫ్లైట్? ఎక్కువని రమ్మన్ సటాక్ పని లేస్తుంది. అడిగాను ఒక పృథ్వీ, ఒక అగ్ని, గడపర దించేసి వస్తాడు. అసలు గడ్డపర కూడా ఇది మన పూరలే కిందికని గిలెర్ పెట్టి కొడతారు అలా ఫ్లైట్లని. ఇవాళ అట్లా ఉంటుంది నయా భారత్. మేము మిలిటరీ కూడా చెప్పేది మా గిలెర్లతో కొడతామంటారు. అంటే అది సమర్థత. భారత్ నయా భారత్ సమర్థత చెప్తున్న బిడ్డ. గట్లా అవమానించారు మీరు దేశాన్ని. అసదుద్దీన్ ఓవైసీ చాలా మాటలు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే, యాకూబ్ మెనన్ని హురిదీసిర్రు అంటాడు. సుఖమైనోడు అనమాట వీళ్ళ దృష్టిలో. యాకూబ్ మెనన్ అనేటోడు సుఖమైనోడు. యాకూబ్ మెనన్ని ఉరి తీయకపోతుండేనంట. అగర్ 40 నుంచి 50 మంది పార్లమెంటేరియన్లు నా లెక్క ఇట్లా ఉండుంటే యాకూబ్ మెనన్కి ఇవాళ నౌబత్ పడుతుండేనా అని చెప్పి మాట్లాడతాడు అసదుద్దీన్ ఓవైసీ. అంటే ఒక 40 నుంచి 50 ఎంపీలు ముస్లింల లెక్క ఉంటే టెర్రరిజం యాక్టివిటీ చేసిన భారతదేశంలో, భారత భూభాగంలో ఆతంక్ మచాంచినా కూడా మేం కాపాడతాము. భారత రాజ్యాంగం మాకు సంబంధం లేదు, భారత న్యాయ వ్యవస్థ మాకు సంబంధం లేదు, రక్షక బలగాలు ఎంతమంది చచ్చిపోయినా మాకు సంబంధం లేదు, మాకు మా మతమే ఇంపార్టెంట్. ఇప్పుడు మతతత్వ పిచ్చి ఎవడుకున్నదని అడుగుతున్నా నేను వాళ్ళందరినీ. పొద్దున్న లేస్తే గిరీష్ భాయ్ నువ్వు విషం మాట్లాడతావని అంటారు కదా, ఆ విషం ఉన్న కాదు, ఆ వెనమస్ స్నేక్లను అడుగుతున్నా నేను, ఆ చిల్లరగాలని అడుగుతున్నా నేను. ఇవాళ మళ్ళీ ఈయన ఎందుకో అడుగుతలేరు అని అడుగుతున్నా. ఆయన అట్లుంటే నువ్వు అట్లనే ఉంటావా అని అంటే, నేను ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపెట్టనికే నేను ఆడికి ఆ మనిషిని కాదు రాబాయ్, బద్దల్ భాషింగాలు చేసే మనిషిని నేను కూడా. అగర్ హమారా ప్రేరణ కోయి హై తో వో హై సుభాష్ చంద్ర బోస్. అగర్ హమారా కోయి ప్రేరణ హై వో హై స్వతంత్ర వీర్ సావర్కర్. अगर हमारा कोई प्रेरणा है तो वो है जय भवानी वीर शिवाजी, छत्रपति शिवाजी महाराज की जय. ये है हमारे प्रेरणा. వీళ్ళు మాట్లాడతారు. అంటే 40 to 50 ఎంపీలు ఉంటే వీళ్ళు ఏం చేసినా నడుస్తుంది. యాదాయా రజాకర్ ఆ బ్లడ్లకేని పుట్టినోడు. అందుకే మధ్యలో ఫోటో పెట్టిన ఆ రజాకర్ గాడిది. ఈ రజాకర్ గాడు ఏం చేసిండో మీకు తెలుసు కదా. అంటే ఈ రజాకర్ గారిని కూడా దేశభక్తుడు అని పోట్రే చేస్తుండే వీళ్ళకు ఒక 40-50 ఎంపీలు ఉంటే వీళ్ళకు. ఇదే రజాకర్ గారిని ఆ రజాకర్ బ్లడ్లా పుట్టినోడికి చెప్తున్నా. చెల్లా చంద్రారెడ్డి ఏమన్నాడో ఈ రజాకర్ల గురించి నూన్ రిఫరెన్స్. ఐ సా హౌ రజాకర్స్ కిల్డ్ 96 హిందూస్ ఇన్ బైరాన్పల్లి విలేజ్. దే రేప్డ్ ఉమెన్, పరేడెడ్ దెమ్ నేకెడ్ అండ్ స్నాచ్డ్ అవే గోల్డ్ ఆర్నమెంట్స్ ఫ్రమ్ దెమ్. ఏ చిల్ రన్స్ త్రూ మై స్పైన్ థింకింగ్ అబౌట్ హౌ రజాకర్స్ బ్రూటలైజ్డ్ అస్. చెల్లా చంద్రారెడ్డి అన్న మాటలు యాద్ చేపిస్తున్నా. ఈ రజాకర్ల మాటలు సెక్యులర్ మాటలా అని అడుగుతున్నా. ఇయాల గిరీష్ నువ్వు మాట్లాడే మతతత్వ మాటలేంది అని అడిగితే నేను రాజ్యాంగబద్ధంగానే మాట్లాడినా. ఈయనలాగా రాజ్యాంగ ద్రోహిని మాట్లాడలే. ఇయాల ఈయన అన్న మాటలు రాజద్రోహి మాటలే. 40-50 ఎంపీలు ఉండుంటే యాకూబ్ మెననేటోడు దేశభక్తుడు అవుతాడా అని అడుగుతున్నా. ఆయన ఉరిశిక్ష పడ్డది కోర్టుల తరఫు నుంచి వచ్చిందా లేకపోతే పార్లమెంట్ ఇచ్చిందా అని అడుగుతున్నా. కోర్టులు ఇచ్చిన తీర్పుకి అసదుద్దీన్ ఓవైసీ ఏం మాట్లాడుతున్నాడని అడుగుతున్నా. ఎవడ్రా ఇప్పుడు విషబీజాలు మాట్లాడితే అని అడుగుతున్నా. అందుకనే బరాబర్గా మిమ్మల్ని ప్రశ్నిస్తున్న ఫ్రెండ్స్, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? టైం లేదుగా, మీరు ఆలోచించరు. ఇవన్నీ జరుగుతుంటే మాత్రం పాకిస్తాన్లో ఒక గుడ్ న్యూస్ వచ్చింది. నాకైతే గుడ్ న్యూస్ అది ఏంటంటే, పొద్దున్న లేసే భారతదేశం మీద విషం చిందే ఈ కొడుకు మసూద్ రెహమాన్ ఉస్మానీ గాడిని గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు వచ్చి డనగర టగర చేతల బ్యాండ్ కొట్టిపోయారట. వేసేసిర్రు 72 ఊరికే పాస్ పార్సల్ కర్ది. కుటుంబ సభ్యులు అనొద్దు, భార్య కాదు భార్యలు. మళ్ళీ షైన్ బ్యాగ్ ప్యాకెట్ల గురించి ఏమో మాట్లాడతాడు మనోడు నిన్న. ఎవడైనా రాజకీయ నాయకుడు అట్లాంటి మాటలు మాట్లాడతాడా? అసదుద్దీన్ ఓవైసీని చూస్తే నాకు నవ్వు వస్తుంది. ఏందనంటే ఏదో పాన్ గురించి మాట్లాడిండు, ఏదో పాన్ గురించి వెనకటికి ఇలా కాండమ్ ప్యాకెట్ గురించి మాట్లాడుతున్నాడు.
పలంగ్ తోడు పాన్ ఎడికివాయ్ మళ్ళీ అలా ప్యాకెట్ ఎడికివాయ్. పలంగ్ తోడు పాడు తిన్నోడే ప్యాకెట్ యూజ్ చేస్తాడు కదా మళ్ళీ. కనుక షైన్ బాగ్లో యూజ్ చేసుడు బంద్ చేసారు మీరు. ఆడనే జర పోపటాయి. ఏవైనా భార్యలు ఉస్మానియా భార్యలు అడుగుతారట, గుర్తు తెలియని వ్యక్తులను ఎట్లా గుర్తుపడతాం మనం? ఏడికైనా వస్తారో ఏం చేస్తారో కానీ దించేస్తారు. నాకు తెలియదు ఏమైందో, కానీ ఎలక్షన్ ఫీవరే మీకు చెప్తున్నా కేవలం నేను. మోదీ హేతో ముమ్కిన్ హే, దీనికి దానికి బోత్ ఆర్ నాట్ సేమ్. నేను ఎలక్షన్ ఫీవర్ మీకు చెప్తున్నా. స్ట్రైట్ టు ది న్యూస్ ఫ్రెండ్స్.